హాయ్ అండి, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ రామన్నపేట్, వరంగల్ అండి. గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, ఈరోజు నేను ఒక వీడియో చూసా. మల్కాజ్గిరి నియోజకవర్గం మేడ్చల్ పట్టణం జవహర్ నగర్ ఏరియా డంపింగ్ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ అంటే పిల్లలు డ్రాప్అవుట్స్ పిల్లలు చాలామంది ఉన్నారని తెలిసింది. అక్కడ ప్రభుత్వం చొరవ తీసుకొని ఏం చేయాలంటే, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇంట్రెస్ట్ పెట్టాలి. అక్కడ పిల్లల సంఖ్యను బట్టి అక్కడ ఒక స్కూల్ నిర్మించే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. వాడు 5వ తరగతి అయిపోయిందంటే అక్కడే డ్రాప్ అయిపోతున్నాడు. వేరే దూరం వెళ్ళి చదువుకోవాలంటే వాడికి అలాంటి పరిస్థితులు అనుకూలించక వాడి కుటుంబానికే చెత్త సేకరించి కుటుంబం పూట గడుపుకోవడానికే సమయాన్ని కేటాయించుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన రాష్ట్రానికే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి సంపూర్ణ అక్షరాస్యత అని అనుకున్నాము. ఒకప్పుడు 20 ఏళ్ళ క్రింద మొదలుపెట్టినటువంటి సంపూర్ణ అక్షరాస్యత కోసం చేపట్టినటువంటి ఉద్యమంలో ఎన్నో బ్రిడ్జ్ కోర్సులు వచ్చినాయి, ఎన్నో నైట్ స్కూల్స్ వచ్చినాయి, రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఇంకా అట్లాగే అట్టడుగున పడిపోయి ఉంటే ఎలాగా? ఇలాంటి పరిస్థితులు ఇంకా కనిపిస్తే ఎలాగా? మనకు అక్కడ ఉన్నటువంటి అలాంటి ఏరియాస్ ఇంకెన్నున్నాయో మనం వెలికి తీయాలి, తెలుసుకోవాలి. ప్రభుత్వం బాధ్యతగా తెలుసుకోవాలి. అటువంటి పిల్లలు ఉన్నటువంటి ఏరియాలలో సరైన భవనాన్ని, స్కూల్ భవనాన్ని, పాఠశాల భవనాన్ని నిర్మించాలి. సరైన దాన్ని ఏమంటారు, అక్కడ సరైన టీచర్ పోస్టులు ఇవ్వాలి. అక్కడ పిల్లలు ఉన్న చోట టీచర్స్ ఉండాలి, టీచర్స్ ఉన్న చోట పిల్లలు ఉండరు, పిల్లలు ఉన్న చోట టీచర్స్ ఉండరు. అలాంటి దుస్థితి గవర్నమెంట్ సరిగా పట్టించుకోదు, అబ్జర్వ్ చేయదు. పిల్లలున్న చోట స్కూల్ నిర్మించండి, బాగుపడతారు చదువుకొని. వాళ్ళు ఉన్న ప్లేస్లలో దగ్గర ఏరియాలో స్కూల్ ఉంటే పోతారు, చదువుకుంటారు. కానీ కుటుంబానికి సహకరిస్తూ దూరంగా ఎక్కడో పెట్టేసి వెళ్ళి చదువుకోండి అంటే ఎలా చదువుకుంటారు చెప్పండి? కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సమాజం అన్నాక, రాష్ట్రం అన్నాక, ప్రపంచం అన్నాక, దేశం అన్నాక. సో ఉన్నవాడిని లేనివాడిని కలుపుకుపోవాలి. లేనివాడికి పూట భోజనం సమర్పించాలి. మిడ్ డే మీల్స్ పెట్టడంలో తప్పులేదు. గరికపాటి అన్నట్టుగా ఉభయ రాష్ట్రాల వారు కానివ్వండి, ఇంకే రాష్ట్రం వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా వినాల్సిన అవసరం లేదు. మిడ్ డే మీల్స్ ఎందుకండి అని ఆడోడు చెప్తాడు, బుద్ధి తక్కువ, మెదడు తక్కువ దివానా. చాగంటి కోటేశ్వరరావు చెప్తాడు, కోడిగుడ్డు తినడం వల్లనే కంటి చూపు పోయింది అంటాడు. ఇలాంటి మెదడు తక్కువ బుద్ధి మందగించిన వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. గవర్నమెంట్ చెప్తానట వాళ్ళు ఏదో హిత బోధ. నాకు కోపం వచ్చేస్తుంది. గురువులు అనే వాళ్ళు ఎలా ఉండాలి? గవర్నమెంట్కు మంచి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. అలా కాకుండా మిడ్ డే మీల్స్ ఎందుకండి అంటారు. వాడు మరి చెత్త సేకరించుకొని వాడు పూట గడుపుకుంటుంటే వాడికి చదివేలా వస్తుంది. మరి లేనోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, అందరూ మనలాగే పొజిషన్లో. ఇప్పుడు ఒక కుటుంబంలో పుట్టిన పరిస్థితి, ఒక కుటుంబంలో నలుగురు పుడితే నలుగురు స్థితిగతులు ఒక మాదిరిగా ఉండవు. అలాంటిది సమాజంలో ఎన్నో రకాల పబ్లిక్ ఉంటారు కదా. మరి అన్ని రకాల పబ్లిక్ అందరూ ఒకేలాంటి జీవనోపాధి పొందుతున్నారా? ఒకే రకమైనటువంటి జీవన విధానం ఉన్నదా? ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, స్థితిగతులు ఉన్నాయా? ఒకే రకమైనటువంటి బట్టలు కట్టుకుంటున్నారా? ఒకే రకమైనటువంటి ఫుడ్ భుజిస్తున్నారా? ఆలోచించాలి ఒకసారి. ప్రభుత్వం బాధ్యతగా ఆలోచించాలి. ఇలాంటి గురువులు బోధించే వాళ్ళు, ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు నేను విని నాకు కూడా విసుగొచ్చేసింది. ఇప్పుడు వినాల్సినటువంటి అవసరం లేదనిపిస్తుంది వీళ్ళ మాటలు. ఇప్పుడు ఈ మధ్య ఇట్లా తయారవుతున్నారు. బుద్ధి మందగిస్తుంది అనమాట వీళ్ళకి. కోటేశ్వరరావు గారికి కూడా కోళ్ళు పెంచి కోళ్ళకు పుట్టినటువంటి గుడ్లు పిల్లలకు పెట్టడం వల్ల పిల్లలకు కంటి చూపు పోతుందండి. వెనుకట కంటి చూపు ముసలి వాళ్ళు అయ్యేదాకా పోలేదు, ఇప్పుడు పోతుందంటారు. ఇప్పుడు ఎందుకు పోతుంది అనేది సోయి లేదా చెప్పడానికి? టెక్నాలజీ పెరిగింది, ఫోన్లు ఎక్కువైపోయినాయి, ఫోన్ల వాడకం ఎక్కువైపోయింది, పోషకాహారం లోపం ఎక్కువైపోయింది, కల్తీ ఎక్కువైపోయింది, రసాయనాలు పెరిగిపోయినాయి. మనం తినే ఫుడ్ కల్తీ అవ్వడం వల్లనే చూపు మందగిస్తుందని చెప్పేసి అలా చెప్పడం మానేసి కోడిని సాధితేనట కోళ్ళను పెంచుకోవడం వల్ల కోడికి పుట్టినటువంటి గుడ్లు పిల్లలకు తినిపించడం వల్ల కంటి చూపు పోతుందట. ఈ మేధావి చెప్తున్నాడు. మళ్ళా అది కూడా వేద గ్రంథములలో రాసిన్నదట. ఎక్కడ రాసిన్నదో, ఏ అధ్యాయంలో రాసిందో చెప్పండి కోటేశ్వరరావు గారు. బ్రాహ్మణ పుట్టుక పుట్టినవు కానీ నీకు ఎలా బోధించాలో ఇప్పుడు బోధించడం సరిగా వస్తలేదు. లేదు, సరిగా బుద్ధి మందగిచ్చింది మీకు ఇంకా గరికపాటి గారికి కూడా. అరే నెత్తిన పెట్టుకునే వాళ్ళ
వాళ్ళం, మీ ప్రవచనాలు వింటూ మేము ఆచరణలో అనుసరించే వాళ్ళం, ఆచరణలో పెట్టేవాళ్ళం. చాలా మటుకు చాలా ధర్మాలు నేర్చుకున్నాం, బట్ ఆచరిస్తున్నాం. బట్ ఇప్పుడేంటి ఇలా తయారవుతున్నారు మీరు? బుద్ధి మందగించా లేకపోతే ఇంకేమనాలి చెప్పండి. ఇలాంటి మెదటి తక్కువ సూచనలు ఇవ్వకండి. ప్రభుత్వానికి మంచి సలహా సూచనలు ఇవ్వాలి. ఎలా సమాజం అన్నాక రకరకాల వాళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకుపోవాలి. ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం బాధ్యత అది. వాడికి మిడ్ డే మీల్స్ పెట్టాలి, అవసరమైతే మార్నింగ్ టిఫిన్ పెట్టాలి, వాడికి మంచి స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వాలి, వాడికి పుస్తకాలు బ్యాగులు సమకూర్చాలి, అవసరమైతే వాడికి విద్యను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాడికి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలి, అవసరానికి వాడుకోవాలి కూడా. ప్రభుత్వము ఉచిత విద్యను అభ్యసించేలా చేసి వాడికి అన్ని ఉచితంగా ఇచ్చినప్పుడు ప్రభుత్వం కోసం వాడు ఏమైనా చేయగలుగుతాడు కదా. వాడు ఏ డిపార్ట్మెంట్లో ఉండనివ్వండి, చదువుకున్న పిల్లవాడు ప్రభుత్వానికి సహకరించగలుగుతాడు కదా. వాడికి ఫ్రీ ఎడ్యుకేషన్ అంతా వాడికి అంతా సోయి లేకుండా పోతాడా? పెరిగిన తర్వాత నేటి వాళ్ళే రేపటి పౌరులు. వాడి ప్రాథమిక హక్కు అండి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. డ్రాప్అవుట్స్గా అలా ఉండడానికి వీల్లేదు. కాబట్టి వాడు ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఫ్రీ ఫుడ్ పెడుతున్నాం స్కూళ్ళల్లో అని మనం హీనంగా చూడొద్దు. వాడు సమాజానికి వాడిని ఏ రకంగా మలుచుకోవాలి. మనకు ఉన్న తెలియదక్కువ తనం ఏంటంటే ప్రభుత్వం అనద్దు, ఎవరిని అనద్దు కానీ చెప్తున్నా, ఒకసారి ఆలోచించండి మేధావులు అందరూ కూడా. మనకున్నటువంటి మానవ వనరులను మనకున్నటువంటి వనరులు ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి వనరులు లభిస్తాయండి. మరి మన రాష్ట్రంలో ఏ వనరులు లభిస్తాయో ఆ వనరులకు అనుగుణంగా మనం ఫ్యాక్టరీలు నిర్మించుకోవాలి. ఏ ఖనిజాలు లభిస్తాయో, ఏ లోహములు లభిస్తాయో, ఏ ద్రవణాలు లభిస్తాయో, ఇంకా చెప్పాలంటే అవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఒకే మాదిరి ఉండవు కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏంటనేది మన రాష్ట్రంకు తెలిసి ఉండాలి. వాటిని ఎట్లా సక్రమంగా యూటిలైజ్ చేసుకోవాలనేది. మనుషులను ఉపయోగించుకోరు, యంత్రాలను తయారు చేస్తారు. మనుషులు ఉన్న చోట యంత్రాలు అవసరం లేని చోట యంత్రాలు తయారు చేసుకుంటారు. పక్కోడు తయారు చేశాడు కదా, పక్క రాష్ట్రపోడు యంత్రం యూజ్ చేస్తాడు వ్యవసాయానికి, మనం యూజ్ చేయాలి. మరి మన దగ్గర మనుషులు ఉంటారు, సరిపోని మనుషులు ఉంటారు, పని దొరకదు, వాళ్ళ పూట గడవదు. పని చేసుకుంటేనే పూట గడిచే పరిస్థితులు ఉంటాయి విలేజ్లలో. ఎవడో తయారు చేసిందని చెప్పేసి యంత్రం తీసుకొచ్చుకొని మన విలేజ్లలో పెట్టుకోవడం. మనుషులు ఉంటారు, మానవ వనరులు ఉంటాయి సమృద్ధిగా, బట్ ఉపయోగించుకోరు. మనుషులు ఉన్న చోట యంత్రాలు అవసరమా? వాడెవడో మనుషులు లేని చోట పని చేయడానికి మనుషులు లేని చోట యంత్రం తయారు చేసుకొని వాడెవడో ఉపయోగించుకుంటుండు. వాడెవడో తొడ కోసుకుంటే మనం మెడ కోసుకోవడం అవసరమా? చెప్పండి, అవసరమా? లేదు కదా, అవసరం లేదు. ఇక్కడే పోతుంది ఏదైనా కూడా. మన రాష్ట్రంలో డ్రాప్అవుట్స్ ఎందుకుంటారు? మన రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్కి ఏం అవసరం? మన రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ ఆకలికి అలమటించకూడదు అని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కడు కూడా నిరక్షరాస్యుడిగా ఉండడానికి వీల్లేదని చెప్పేసి వాటి విషయంలో సరైన శ్రద్ధతోని డ్రాప్అవుట్స్ పిల్లలు ఉన్నటువంటి ఏరియాల్లో సరైన పాఠశాల భవన నిర్మాణం చేయండి, సరైన వసతులు కల్పించండి, సరైన ఉపాధ్యాయులను ఇవ్వండి, భర్తీ చేసి అప్పుడు పిల్లలు చదువుకొని పెరిగి పెద్దయిన తర్వాత వాడు అడుక్కొని తినమన్నా తినడు. ఓకేనా? వాడు అడుక్కొని తినమన్నా తినడు. అప్పటికి వాడే సిగ్గుగా ఫీల్ అవుతాడు. వాడు ఏదో ఒక పని చేసుకోవాలని అనిపిస్తుంది. గౌరవంగా బ్రతకగలుగుతాడు సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ప్రతి ఒక్కడి పౌరుడి బాధ్యత, బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుడికి కూడా గౌరవంగా బ్రతకాలని ఉంటుంది సమాజంలో. అలాంటి హక్కులను మనం ఎందుకు కలరాయాలి? ఉన్నోని లేనోని కలుపుకుపోవాలి. వాడికి మిడ్ డే మీల్స్ పెడితే తప్పేంటి? మిడ్ డే మీల్స్ పెట్టాలి, అవసరమైతే బ్యాగులు, పుస్తకాలు, బట్టలు సమర్పించి మరి పిల్లలనే పాఠశాలకు రప్పించుకోవాలి. అలా వాడికి సరైన పాఠశాల వసతులు అన్నీ ఉన్నాక వాడు ఇంకెక్కడికో పోయి ఎందుకు చదువుకోవడానికి ఇబ్బంది పడతాడు చెప్పండి? దగ్గర అనుకూలంగా ఉన్నప్పుడు చదువుకుంటాడు కదా, ఖచ్చితంగా చదువుకుంటాడు. వాడు చదువుకున్న చదువు వాడి కుటుంబానికి ఉపయోగపడుతుంది. కనీసం సమాజానికి ఉపయోగపడకపోయినా వాడి కుటుంబానికైనా సమాజానికైనా ఉపయోగపడుతుంది కదా. కుటుంబాన్ని ఉద్ధరించుకున్న చాలు కదా, సమాజాన్ని ఉద్ధరించకపోయినా. అలా అనుకోనికి కూడా లేదు. సమాజాన్ని ఉద్ధరించడానికి అలాంటి పిల్లల నుండే ఎక్కువ తయారవుతారు. సమాజం కోసం, దేశం కోసం పోరాడే వాళ్ళలో ఎక్కువ శాతం మంది కూడా పూర్ ఫ్యామిలీస్ నుండి వెళ్ళిన వాళ్ళే. చెప్తున్నా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ గురుకులాలలో చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లలే మన దేశ రక్షణ కోసం బార్డర్లలో ఆర్మీలో ఇంకా వేరే డిపార్ట్మెంట్లలో
విద్యలో, వైద్యంలో, అన్ని రకాల రంగాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని పూర్ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి వాళ్ళ పిల్లలే. సమాజం కోసం ఏదో చేయాలనేటువంటి తపన ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళలో. ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ప్రభుత్వం వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలి. మానవ వనరులు ఉన్నాయి, మనకి సమృద్ధిగా ఉన్నాయి. మానవులను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, పిల్లలకి ఏ రకంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ మళ్ళీ మనం ప్రభుత్వానికి మళ్ళీ ఏ రకంగా ఉపయోగించుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఆ రకంగా ఆలోచించండి. ఆ రకంగా ఆలోచించి పిల్లలకి అందరికీ కూడా ఎడ్యుకేషన్ అందించండి, సరైన వసతులు కల్పించి. అది ప్రభుత్వం బాధ్యతగా చెప్తున్నా, ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆయా ప్రభుత్వాలు ఆయా ఏరియాలలో సర్వేలు చేపించి ఎక్కడెక్కడైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో ఆ డ్రాప్అవుట్స్ పిల్లలందరూ కూడా ఎవ్వరు కూడా 10-12 చదవకుండా మధ్యలో చదువు మానేసి ఉండడానికి వీలు లేదు, పనిలో ఉండడానికి వీలు లేదు. అలాంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. అలాంటి పిల్లలు ఎక్కడ కనిపించకూడదండి. అడుక్కునే పరిస్థితుల్లో కూడా ఎవరు ఆకలితో అలమటించి చచ్చిపోయే పరిస్థితులు రాకూడదు. ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి బుక్కెడు అన్నం పెట్టాలి. ఉన్నవాడు లేనివాడికి బుక్కెడు అన్నం పెట్టాలి. అది ధర్మం, కనీస ధర్మం. ఇలాంటి కుటుంబ ధర్మాలు కొన్ని పాటించాలి, కుటుంబ సభ్యులకు నేర్పించాలి. మన ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే సమాజ ధర్మం తెలుస్తుంది, సమాజంలో ధర్మం తెలుస్తుంది. ఎలా బ్రతకాలనేది, ఎలా ఎవరి పట్ల ఎట్లా సహకరించాలనేది. ఎవరికి వాడే సెల్ఫిష్గా కోటీశ్వర్లు అవ్వడం కాదు. అప్పుడు కాదు రాష్ట్రం ముందుకు డెవలప్ అయిపోయేది. ఉన్నవాడిని లేనివాడిని కలుపుకుపోవాలి. మనమే వాడికి రూపాయి పెడితే మనకేమొస్తుంది, వాడికి బుక్కెడు అన్నం పెడితే మనకేమొస్తుంది అని అట్లా ఆలోచించడద్దు. అది పాపపు గుణం. ధర్మంగా బ్రతకడం అంటే ఏంటి? భర్త అడుగుజాడల్లో భార్య నడవడం, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినడం, పిల్లల కనీస అవసరాలు తీర్చడం తల్లిదండ్రుల బాధ్యత. ఎవరి బాధ్యతలు, ఎవరి ధర్మాలు ఎవరి వాళ్ళు నిర్వర్తించినప్పుడు కుటుంబంలో నిర్వర్తిస్తే ఖచ్చితంగా సమాజంలో నిర్వర్తిస్తారు. సమాజంలో నిర్వర్తించినప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇంటి ముందుకు ఎవరన్నా అమ్మ అని అలా ఆకలి కలమటిస్తే బుక్కడి అన్నం బెటరండి, ఉంచుకొని కూడా. మనం తినేదే ఇంత తక్కువ తినొచ్చు కదా, పెట్టవచ్చు కదా ఇంత ఒక బుక్కేడు, పాపం బతుకుతారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా అవగాహన చేసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి కూడా వాళ్ళు ఎందుకు ఇలా అడుక్కునే పరిస్థితులు వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఎవ్వరు కూడా బయట రోడ్ల మీద తిరిగి అడుక్కొని పూట గడుపుకునే పరిస్థితులు తేకూడదు. మన రాష్ట్రంలో అలా కనిపించకూడదు. ఇంకొకటి, చెత్త డంపింగ్ యార్డ్ ఏరియా, జవహర్ నగర్ ఏరియా, మల్కాజ్గిరి ఏరియాలో డంపింగ్ యార్డ్ ఉన్నదని తెలిసింది. అక్కడ జవహర్ నగర్ ఏరియాలో డ్రాప్అవుట్స్ పిల్లలు చాలామంది ఉన్నారని తెలిసింది. అక్కడ ఒక పాఠశాల భవనాన్ని నిర్మించి సరైన ఉపాధ్యాయులను భర్తీ చేసి పిల్లలకు విద్యా బోధన అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ చెత్త విపరీతంగా వేస్తున్నారు. రోడ్ల మీదనే బండి మీద వెళ్తుంటే తెలుస్తుంది, బండికి తాకుతుంది అంతా చెత్త, మురికి అంతా కూడా అంటుకునేలా ఇంత ఎత్తుతోని చెత్తలు కూరుకుపోతున్నాయి. కాలువలల్లా చెత్త వేస్తే ఫైన్ వేయండి, ఒక అంట్లు కాకుండా. ఇప్పుడు అన్నం పాచిపోతుంది, అది కొన్ని నీళ్లు పోసి వాటర్ పోసి ఆ కాలువలో పోస్తే అది కొట్టుకుపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. బట్ కవర్లు, సీసాలు, బాటిల్స్ ఏది పడితే అది చెత్త, ఘన పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి కాలువలలో నింపేస్తున్నారు. ఆ కాలువలు జరగకుండా పాపం మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది ఉద్యోగులను పెడతారండి మీరు మున్సిపాలిటీలకు? ఫస్ట్ పబ్లిక్లో అవగాహన తీసుకురావాలి కదా. మనం ప్రతి కుటుంబంలో అవగాహన రావాలి, ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. ఏది పడితే అది చెత్త మోర్లలో పడేయకూడదు కదా. అలా చెప్పాలి, కుటుంబానికి ఫైన్ వేయాలి అవసరమైతే. ఎక్కడ చెత్త పడేయకుండా ఏ కాలువలలా తీసుకుపోయి పెద్ద మోర్లలో వేస్తారు, పెద్ద సంచులు కట్టుకొని పోయి. అలా చేయకూడదు. బండ్లు వస్తాయి, చెత్త డబ్బాలు ఇస్తారు గవర్నమెంట్, అయినా కూడా యూటిలైజ్ చేసుకోరు. ఎందుకు అంటే పబ్లిక్ని ఎడ్యుకేటెడ్ చేయకపోవడం వల్లే. పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపల్ మంత్రి ఎవరు అసలు ఇప్పుడు ప్రజెంట్? మున్సిపల్ మంత్రి గారు చర్య తీసుకోవాలి, తగు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ చూసినా కూడా, ఏ మూలల్లో చూసినా, ఏ కాలువలో చూసినా కూడా చెత్త పేరుకుపోయి ఉంటుంది. కాలువలు నీళ్లు కనిపించట్లేదు, మురుగునీరు కాదు కనిపించేది, కవర్లు, సీసాలు, బాటిల్స్, పెద్ద వస్తువులు. ఇటువంటి విషయాలపై ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఫస్ట్ క్లీన్ మీద దృష్టి పెట్టాలి, గ్రీన్ మీద దృష్టి పెట్టాలి, తర్వాత ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి. అప్పుడు కదా రాష్ట్రం స్వచ్ఛంగా కనిపించేది, అందంగా కనిపించేది, అభివృద్ధి పదంలో దూసుకుపోయేది.
ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అయితే వాడు ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలనే సోయి వస్తుంది ఖచ్చితంగా. ఎవడు బ్రతుకు వాడు బతుకుతాడు. ఫస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాడిని యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ ప్రభుత్వానికి ఆసరగా వాడు ఏదో ఒక డిపార్ట్మెంట్ వాడికి ఉద్యోగం ఇవ్వండి. ఉద్యోగం ఇచ్చినాక వాడు ఎందుకు పని చేయడు తక్కువ జీతానికి? చెప్పండి, ఎందుకు చేయడు తక్కువ జీతానికి? అలా చేయాలి మీరు. మానవ వనరులను సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి మానవ వనరులను ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకు పోతుంది అని వేడుకోవడం జరుగుతుంది. ఎక్కడి స్లమ్ ఏరియాస్లో కానివ్వండి, ఎక్కడ డంపింగ్ ఏరియాలలో కానివ్వండి, ఎక్కడ మారుమూల ప్రాంతంలో కానివ్వండి, స్కూల్ లేని చోట, డ్రాప్అవుట్స్ పిల్లలు ఉన్న చోట సరైన స్కూల్ను నిర్మించండి. పిల్లలకి విద్యా బోధన జరిగేలా ఉపాధ్యాయులను భర్తీ చేసి విద్యా బోధన జరిగేలా అలాంటి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ప్రభుత్వం బాధ్యతగా తీసుకోండి. ప్రభుత్వానికి మా వంతు సూచనగా మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా తప్పుపట్టనికి లేదు. గరికపాటి గారు కానివ్వండి, కోటేశ్వరరావు గారు కానివ్వండి, మిడ్ డే మీల్స్ విషయంలో ఎవరు తప్పుపట్టనికి లేదు. పిల్లలకి, లేని పిల్లలకి, పూర్ ఫ్యామిలీస్కి వాళ్ళకి కనీసం ఫుడ్ ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వానిది. ఇంకా ప్రతి ఒక్కరిది కూడా బాధ్యత. లేనివాడు ఉన్నాడంటే, వాడు అడుక్కుంటున్నాడంటే కారణం మనం రిచ్గా బ్రతుకుతున్నప్పుడు మనం 100 రూపాయలు, మనకు 1000 రూపాయలు ఉన్నాయి, వాడికి 10 రూపాయలు హెల్ప్ చేయండి. లేని వాడికి ఏమవుతుంది? అంతకంత తిరిగి వస్తుంది. మళ్ళీ ఆ సోయితోని మెలగాలి ప్రతి ఒక్క సభ్యుడు కూడా. నేటి బాలలే రేపటి పౌరులు. ఏ బాలుడిలో ఏ టాలెంట్ ఉన్నదో కదా, ఏ బాలుడిలో ఏ టాలెంట్ ఉన్నదో ఎవడికి తెలుసు. వాడి టాలెంట్ని బయటకు తీయాలంటే వాడికి ఎడ్యుకేషన్ అందివ్వాలి కదా. కనీసం వాడికి వసతులు కల్పించాలి, వాడికి భోజన వసతి కల్పించాలి, ఉండడానికి చదువుకునే విద్యా వసతి కల్పించాలి కదా, విద్యా సౌకర్యాలు కల్పించాలి కదా. అది ప్రభుత్వం బాధ్యత కదా. మధ్యలో ఎవడు పడితే వాడు మాట్లాడడానికి లేదు. ఎవడికేం నొప్పి కలుగుతుంది? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. అందరినీ కలుపుకుపోవాలి, సమాజాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి. అది ప్రభుత్వం బాధ్యతగా గుర్తించాలి. ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ థ్యాంక్ యూ. విన్న వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని అలాంటి ప్రాంతాలలో పిల్లలకి సరైన న్యాయం చేయగలిగితే సంతోషిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకేనా? పబ్లిక్ అందరూ కూడా అవగాహనతో మెలగండి. చెత్త కాలువలలో పారేయకండి. చివరిగా చెప్పేది ఏంటంటే, చెత్త ఏది పడితే అది చెత్త కాలువలలో పారేయకండి. పాచిపోయిన అన్నం గిట్ల ఏమైనా ఉంటే చెత్త డబ్బాలలో వేస్తే పురుగులు వస్తాయి. కాబట్టి నీళ్లు పోసి కొన్ని కాలువలలో పోస్తే అది మట్టిలో కలిసిపోతుంది, మట్టిగా తయారైపోతుంది. బట్ ప్రతి చెత్త, కవర్లు కానివ్వండి, సీసాలు కానివ్వండి, బాటిల్ కానివ్వండి, ఇంకా వేరే ఏది పడుతుంది, చీపులు కానివ్వండి, ఏది పడుతుంది కాలువలలో విసిరేయకండి. కొంచెం సోయి తెచ్చుకొని మెలగండి. పబ్లిక్ కూడా సోయి తెచ్చుకొని మెలగండి. వరదలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయి? రోగాలు ఎందుకు వస్తున్నాయి? దోమలు ఎందుకు వస్తున్నాయి? మనం చేసుకున్న కర్మ మనమే అనుభవిస్తున్నాం. ఇవాటి రోజున మన ఇంటి చెత్త తీసుకుపోయి ఇంకోని ఇంటి ముందు చెత్త పోయాలి. ఇది మన ధర్మం. ఇట్లా మెదులుతానం. తప్పు కదా ఇది కాదు కదా ధర్మం. మన ఇంటి చెత్తను మనం క్లీన్ చేసుకోవడంలో తప్పులేదు. వచ్చిన చెత్త బండి వస్తుంది. చెత్త బండి వచ్చినప్పుడు చెత్త బండికి వేయండి. చెత్త డబ్బాలు ఇచ్చారు, చెత్త డబ్బాలు యూటిలైజ్ చేసుకోండి, ఉపయోగించుకోండి. చెత్త బండిని ఉపయోగించుకోండి. రోడ్ల మీద, నడి రోడ్ల మీద చెత్త పారబోయకండి, కాలువలలో పారబోయకండి. అవగాహనతో మెలుగుదాం అందరం కూడా. చదువుకోకపోయినా కనీసం జ్ఞానంతో మెలుగుదాం. కాలువలలో పడేస్తే అది ఎక్కడికి పోతుంది? ఆ చెత్త ఉండడం వల్ల వాటర్ ఎక్కడికి పోతుంది? మురుగునీరు ఎక్కడికి పోవాలి? అది కదులుతుందా కాలువ? ఎంతమంది ఉద్యోగులు కావాలి మున్సిపాలిటీలో? చెప్పండి. ఇలా మనం చేసిన పనికి మనం చెత్త వారేస్తాం, ఇంకెవడో వచ్చి తీయాలి. గవర్నమెంట్ ఉద్యోగులను పెట్టేసి చెత్త తీయించాలి. ఇది మళ్ళీ నిరుద్యోగమే ఎక్కువైందని, ఉద్యోగాలు కావాలని, ఇట్లా చెత్త తీసుకుపోతలేరని మనమే మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఉంటాం. సమాజం పట్ల అవగాహన పబ్లిక్ ఉండాలి. పబ్లిక్ చేసే పనుల పట్ల అబ్జర్వేషను, అవగాహన, బాధ్యతతో తగు చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి కూడా అవగాహన ఉండాలని వేడుకొని మరీ చెప్తున్నా. కొంచెం క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో, ఇంకా పిల్లల డ్రాప్అవుట్స్ విషయంలో సరైన బాధ్యతాయుతంగా మెలుగుతారని గవర్నమెంట్కి రిక్వెస్ట్గా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. అలాంటి ఏరియాస్లలో పిల్లలకి అందరికీ కూడా సరైన విద్య అందాలని కోరుకుందాం. అందరికీ విద్య అందరిది బాధ్యతగా మసులుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.